హలో ఎవ్రీవన్. ఈరోజు మన ఛానల్లో అయితే ఇన్స్టెంట్ దోశ తయారు చేసుకునే విధానం అయితే చూసేద్దామండి. ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశాను ఇన్స్టెంట్ దోశ, అది వేరే ఇది వేరండి. చూసారా, మీకు నచ్చిన చట్నీతో ఎంజాయ్ చేయొచ్చు. అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ పప్పు నానబెట్టలేదు, నైటు టిఫిన్కి ఏం చేయాలని చెప్పేసి టెన్షన్ లేకుండా దోశ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడుగా మనం 5 మినిట్స్లో రెడీ చేసుకునే దోశ అయితే నేను చెప్తాను, చూసేయండి. ఒక కప్ అయితే బొంబాయి రవ్వ తీసుకున్నానండి. ఒక కప్పుకి ఒక కప్పు అయితే మనం వరిపిండి తీసుకుందామండి. మనకి షాప్లో దొరుకుతుంది కదా, అదైనా పర్లేదు, మనం ఆడించుకున్నదన్నా వరిపిండి తీసుకుందామండి. ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు. ఒకసారి అలా లైట్గా మిక్సీ పట్టేద్దాం, ఇంకా బరకగా ఉండేలాగండి. ఆ తర్వాత అయితే మనం ఒక కప్పు వరిపిండి అయితే యాడ్ చేసేద్దాం. పిండి యాడ్ చేసి మళ్ళీ ఒకసారి అయితే అలా పెట్టేద్దామండి మిక్సీ పెట్టేసి ఒక్క స్పూన్ అండి, చిన్న స్పూన్ వేసాను షుగర్, అది కలర్ కోసం అండి. స్వీట్ అయితే రాదు, నార్మల్గానే ఉంటుందండి, అసలు స్వీట్ తెలియదు. చూసారా, మిక్సీ పట్టేసాం కదా. ఒక కప్పు పెరుగు అయితే యాడ్ చేసేద్దామండి. పుల్ల పెరుగు తీసుకుంటే బెటర్ అండి. కొంచెం పులిసిన పెరుగు అయితే దోశలకి మనకి ముందు రోజు మినపప్పు నానబెట్టుకుంటే ఏ టేస్ట్ వస్తుందో అదే టేస్ట్ వస్తుందండి. పుల్ల పెరుగు అయితే ఒక కప్పు అయితే పెరుగు యాడ్ చేస్తున్నానండి నేను. అదే కప్పుతోటి మళ్ళీ కొంచెం తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసి మిక్సీ పట్టేసుకుందామండి. కొంచెం ముందు మిక్సీ పట్టి మళ్ళీ కొంచెంగా వాటర్ వేసుకుంటూ దోసల పిండి ఎలా రెడీ చేసుకుంటాం అలాగే మిక్సీ పెట్టేద్దాం. మళ్ళీ కొంచెం వాటర్ వేసానండి, ఒకేసారి వేస్తే ఉండలు కట్టేస్తుంది, ఇబ్బంది. చూసారా, ఇలా దోసపిండి ఎలా ఉంటుందో మనకు అలాగే తయారైపోతుందండి. అది మనం అయితే పక్క తీసుకొని టైం ఉంటే ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి, లేదంటే డైరెక్ట్గా యాడ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. నేనైతే వెంటనే యాడ్ చేసుకున్నానండి, దోశలు వెంటనే వేసుకున్నాను. టైం ఉంటే మాత్రం ఇంకా పెట్టుకోవచ్చు కూడా, లేదంటే ఓ పక్కన నేను చట్నీ చేసుకుంటూ పక్కన అయితే పెట్టుకున్నాను. చూసారా, రెండు కూడా ఒకేసారి రెడీ అయిపోతుంది, చట్నీ అయిపోతుంది, దోశ అయిపోతుంది ఈజీగా. ఎంత పలుసగా వస్తుందండి దోశలు, పేపర్లా వస్తాయి, చాలా హోల్గా వచ్చి చాలా క్రిస్పీనెస్ ఉంటుందండి దోశలు అయితే. ఒక్క గరిటె వేసుకుంటే చాలండి, తక్కువ చక్కగా. మనకు అది ప్యాన్ సైజుని పెట్టండి. నా ప్యాన్ సైజ్ అయితే చిన్నది, ఒక గరిటె సరిపోద్ది. మీ ప్యాన్ సైజుని పెట్టి అయితే వేసుకోవచ్చు. చూసారా ఎంత హోల్గా క్రిస్పీగా వస్తుందో దోశ, చాలా క్రిస్పీగా ఉంటుందండి. అప్పటికప్పుడు దోశ తినాలనుకున్నప్పుడు అయితే మనం రెడీ చేసేసుకోవచ్చు. చాలా 5 మినిట్స్లో. ఎవరైనా వచ్చినట్టు టిఫిన్ లేదని నైట్ పప్పు వేయడం మర్చిపోయినా, పిల్లలకు బ్రేక్ఫాస్ట్ లేకపోయినా దోశ తినాలనిపించినా కానీ క్రిస్పీగా 5 నిమిషాల్లో అయితే ఈ దోశ అయితే రెడీ చేసుకోవచ్చు. చూసారా, నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి నోటిఫికేషన్ అయితే చేరుతుందండి. ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూసారు, నా దోశలు అయితే రెడీ అయిపోయాయి. మీకు నచ్చిన చట్నీతో అయితే ఎంజాయ్ చేయొచ్చు. చాలా పలుసగా వచ్చాయి, చూసారా, క్రిస్పీగా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.